ఇక సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారిపై యూరియా కోసం రాస్తోరోకో చేస్తున్న మండలంలోని రైతులు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ అసలు ఆలోచించాలి. మనం ఇటు ఒక కిలోమీటర్ అటు ఒక కిలోమీటర్ ట్రాఫిక్ ఆగింది, ఒక గంట సేపు అని మీరు కూర్చొని ఇస్తలేదు. మొన్న కూడా ఇట్లా కూర్చున్నారు. మీ డిమాండ్ అనేది, మీ కష్టం, మీ ఇబ్బంది అనేది అది అందరి ఇబ్బంది. అందరూ తింటాం, దాంట్లో తేడా ఏం లేదు. కాబట్టి ఇదంతా కూడా గవర్నమెంట్ దృష్టికి పోతుంది. తహసీల్దార్ సార్ కూడా వచ్చిండు, జిల్లాధికారులే పంపించారు మమ్మల్ని. కాబట్టి మీరు అర్థం చేసుకొని ధర్నాన్ని విరమించి ఇక వికారాబాద్ జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూలైన్లో బారులు తీరారు అన్నదాతలు. పెద్దబూల్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా స్టాక్ రావడంతో టోకెన్లు పొందిన రైతులు వర్షంలో యూరియా బస్తాల కోసం క్యూలైన్లో నిలబడ్డారు. సొసైటీ వద్ద సుమారు 400 మంది రైతులు క్యూలైన్లో నిలబడగా 220 యూరియా బస్తాలు మాత్రమే రావడంపై అధికారులపై అన్నదాతలు మండిపడుతున్నారు. తమకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మన